అక్కడ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయా? 10 years అయింది. ఈ రోజు వరకు నేను ఒక బ్యానర్ చూడలే, ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ చూడలేదు. ఒక్క సింగిల్ వీడు రిప్రజెంటేటివ్ రా అని చెప్పేసి బయటకు వచ్చి సభ కానీ ఇవన్నీ నేను చూడలేదు. ఓకే, ఒకటే పార్టీ ఉంది, ఎవరైతే ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నాడో వారు డెత్ వరకు వాడే ప్రెసిడెంట్. అంటే ఎందుకు అట్లా ఎప్పుడైనా అడిగిరా మీరు? అది కమ్యూనిస్ట్ పాలసీ, ఒక పాలసీ. ఓకే, వాళ్ళ పాలసీ అట్లా పెట్టుకున్నారు. ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో వాడు అదే పాలసీ పెట్టాడు. ఒకడు వచ్చాక వాడు పోయే వరకు వాడే. ప్రజలు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఓటు వేయడానికి లేదు. ఓకే ఓకే, ఓటింగ్ సిస్టమ్ అనేది లేదు. ఇంకా వాడు చెప్పిందే వినాలి, వినకుండా వేయడమే. ఇంకా అదే చెప్పా కదా, ఇప్పుడు అంటే నేను నా గురించి అనట్లేదు, ఓకే, వాళ్ళ గురించి, వాళ్ళ రిలేషన్ గురించి మాట్లాడుతున్నా. ప్రజలు గవర్నమెంట్ రిలేషన్ ఒక తండ్రి కొడుకు రిలేషన్ లాగా ఉంటుంది. అప్పుడప్పుడు తండ్రి మీద కోపం వస్తుంది కొడుకులకి, ఈ అమ్మ మా అయ్యేంద్ర బాయ్ ఇట్లా చెప్తున్నాడు అని చెప్పేసి కోపం వస్తుంది. బట్ స్టిల్ తండ్రి కొడుకు ఒక సింక్ లో ఉంటారు. ఓకే, అంత మేజర్గా నీ మాట నేను నాది నేను బయటికి పోతున్నా అన్నట్టు ఉండదు. ఎవరికైతే పాలసీస్ నచ్చరో, వాడికి డబ్బులు ఉంటే వాడు US UK పోయి సిటిజన్షిప్ తీసుకుని వాడికి కావాల్సిన ఎంజాయ్ ఆడ చేసుకుంటాడు. ఓకే.